సీనియర్ హీరో రాజశేఖర్ తాజాగా ఇప్పుడు శేఖర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జీవిత రాజశేఖర్ స్వయంగా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు ఈ దంపతులు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజశేఖర్ గతంలో తాను చాలా ప్రాపర్టీస్ ని పోగొట్టుకుంటున్నట్లు, అప్పుల్లోకి వెళ్లినట్లు తెలిపారు. శేఖర్ కి ముందు మాకు కొన్ని ప్రాపర్టీస్ ఉండేవి, కానీ ఇప్పుడు అవన్నీ పోయాయి. ఒకవేళ సినిమా కనుక సరిగా ఆడకపోతే మాకు మిగిలేది కేవలం అప్పులు మాత్రమే. కానీ ప్రేక్షకులకు ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుందని మేము అనుకుంటున్నాం. ప్రేక్షకులందరికీ సినిమాని ఖచ్చితంగా థియేటర్లో చూడమని నేను విన్నవించుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు రాజశేఖర్. మలయాళంలో సూపర్ హిట్ అయిన జోసెఫ్ అనే సినిమాకు తెలుగు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమా సెట్ పైకి వెళ్లే కొద్ది రోజుల ముందే రాజశేఖర్ కి కరోనా సోకింది. దాని గురించి మాట్లాడుతూ ఆ సమయంలో నేను బతకను అని అనుకున్నాను. జోసెఫ్ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ను ఎవరికైనా అమ్మేయమని నా భార్య జీవితకు చెప్పాను. కానీ తను మాత్రం నేను ఖచ్చితంగా కోలుకుంటానని, సినిమా చేయగలననే నమ్మకం నాకు కలిగించింది అని చెప్పిన రాజశేఖర్, జీవిత ఇంట్లో తనకు భార్య, కానీ సెట్స్ లో మాత్రం చాలా ప్రొఫెషనల్ డైరెక్టర్ గా ఉండేదని, ఒకవేళ సీన్ సరిగా రాకపోతే మళ్లీ అడిగేకుల కోసం అడిగేదని చెప్పుకొచ్చారు. సినిమాలో ముఖ్య పాత్ర కోసం శివాని లేదా శివాత్మికలలో ఎవరిని తీసుకోవాలని ఆలోచిస్తుండగా శివాత్మిక తన అక్క కోసం ఆ పాత్రను త్యాగం చేసింది అని అన్నారు రాజశేఖర్.